హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఖర్జూరాలండి. ఖర్జూరాలని ఇంగ్లీష్లో డేట్స్ అని అంటారు. ఈ ఖర్జూరాలు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, దీంట్లో ఏ ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ ఏ ఖనిజ లవణాలు ఉన్నాయి, ఏ ఏ ప్రోటీన్స్ ఉన్నాయి అని మనము తెలుసుకుందాము. కాల్షియము, మ్యాగ్నీషియము, ఐరన్, పొటాషియము, కాపరు, సోడియము, నియాసిస్, విటమిన్ డి, సిలికాను, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉన్నాయండి. కాల్షియం అంటే ఎముకలకి బలం చేసేందుకు సహాయపడుతుందండి. మ్యాగ్నీషియము నరాల వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది, కండరాల పనితీరుకు ఉపయోగపడుతుంది. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత, అనీమియా తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటుని కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది. కాపరు ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి మరియు నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. సోడియము కలిగి ఉండటం వల్ల ఈ ఖర్జూరాల్లో శారీరక ద్రవ సమతుల్యతను నిలబెడుతుంది. నియాసిన్ అంటే విటమిన్ B3 అన్నమాట. శక్తి ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. ఈ ఖర్జూరాల్లో విటమిన్ డి ఉండటం వల్ల ఎముకలకు మరియు రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. సిలికాను అంటే ఎముకల, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఫాస్ఫరస్ కలిగి ఉండటం వల్ల ఈ ఖర్జూరాల్లో శక్తి నిల్వలు మరియు కణాలకు మంచిగా పనితీరు అవసరము కాబట్టి ఇది బాగా పనిచేస్తుందండి. ఈ ప్రయోజనాలు జీర్ణక్రియను ఇవి తీసుకోవటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది, శక్తిని త్వరగా అందిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి మనము డైలీ ఒక 4 ఖర్జూరాలు తీసుకోవాలండి. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మన ఆరోగ్యానికి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖర్జూరాలు ఎక్కువగా తినకూడదండి, పరిమితంగా తినాలి. మరిన్ని వీడియోస్ కోసము AK4 మల్టీ ఛానల్ని చూడండి. మీకు నచ్చితే ఫాలో కండి. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.